brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ఆపరేషన్ సింధూర్ తో నామరూపాలు లేకుండా పోయింది జైషే మహమ్మద్. మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతమైపోయారు. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మసూద్ అజర్ ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అయితే మోదీపై విషం కక్కుతూ లేఖ విడుదల చేశారు మసూద్. ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతున్నారు. మిసైల్స్ దాడిలో నేలమట్టమైంది అని చెప్పి మసూద్ కూడా ఈ వ్యాఖ్యలు చేస్తున్నట్టు తెలుస్తోంది. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదేమో అంటూ ఆయన మోదీపై విషం కక్కుతో ఒక లేఖని విడుదల చేశారు. జైషే మహమ్మద్ చీఫ్ కుటుంబం సహా 4 సన్నిహితులు హతమైపోయారు. భారత్పై ప్రతీకారం తీర్చుకుంటామంటూ మసూద్ ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇక భారత్పై జాలి చూపనంటూ మసూద్ ఆ లేఖలో పేర్కొన్నాడు. అంతేకాదు వీరాలు భయం లేదు, నిరాశ లేదు, దుఃఖం లేదు అంటూ కూడా లేఖలో ఆయన ప్రస్తావించినట్టుగా తెలుస్తోంది. ఏమండి, ఇప్పటి నుంచి నాకు ఇంటి పనిలో కొంచెం ఎక్కువ హెల్ప్ చేయండి. ఎందుకు? నీకు జాబ్ దొరికిందా? నాకు నేనే బాస్ అవ్వాలనుకుంటున్నా. ఎలా? బాస్ వాలా బీ ద బాస్. ఆపరేషన్ సింధూర్ తో నామరూపాలు లేకుండా పోయినటువంటి జైషే మహమ్మద్ కి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మసూద్ అజర్ కుటుంబంలో 14 మంది హతమైపోయారు. నేను కూడా చనిపోయి ఉంటే బాగుండేదంటూ మసూద్ అజర్ ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది. మోదీపై విషం కక్కుతూ ఒక లేఖని విడుదల చేశారు మసూద్. ప్రధాని మోదీ అన్ని నియమాలు ఉల్లంఘించారంటూ ఆక్రోశం వెళ్లగక్కుతూ ఒక లేఖని విడుదల చేశాడు. మిసైల్స్ దాడిలో నేలమట్టమైన మసూద్ బహావల్పూర్ డెన్ జైషే మహమ్మద్ చీఫ్ కుటుంబం సహా 4 సన్నిహితులు హతమైపోయారు. భారత్ పై ఖచ్చితంగా ప్రతీకారం తీర్చుకుంటామంటూ మసూద్ ఏడుస్తున్నట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఇకపై భారత్ పై జాలి చూపనంటూ మసూద్ వీరాలు భయం లేదు, నిరాశ లేదు, దుఃఖం లేదంటూ కూడా ఆ లేఖలో పలు విషయాలపై ఆయన ప్రస్తావిస్తూ ఒక లేఖని విడుదల చేశారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. బహావల్పూర్ ఉగ్రవాద శిబిరం, ఉగ్రవాద సంస్థ జైషే మహమ్మద్ హెడ్ క్వార్టర్స్ ఇదే. అయితే పుల్వామా పార్లమెంట్ పై దాడి వెనుక జైష్ హస్తం ఉన్న విషయం తెలిసిందే. బహావల్పూర్ అనేది పాక్ లో 12వ అతిపెద్ద నగరంగా తెలుసు. ఇక్కడున్న జామియా మసీద్ సుభాన్ అల్లా కాంప్లెక్స్ నుంచి జైషే మహమ్మద్ కార్యకలాపాలు కొనసాగించేవారు. దీనికి ఉస్మాన్ ఓ అలీ క్యాంపస్ అనే పేరు కూడా ఉంది. దాదాపు 18 ఎకరాల్లో ఈ టెర్రర్ క్యాంప్ ఉండేది. జైషే మహమ్మద్ అంటే మహమ్మద్ సైన్యం అని అర్థం. పాక్ సైన్యానికి సంబంధించినటువంటి 31 క్వాడ్ హెడ్ క్వార్టర్స్ కి కొద్ది దూరంలోనే ఈ జైషే మహమ్మద్ క్యాంప్ ఉంది. అయితే బహౌల్పూర్ లో ఉగ్రస్థావరం ధ్వంసానికి సంబంధించిన విజువల్స్ కూడా మనం చూడొచ్చు. మోదీపై విషం కక్కుతూ కొద్దిసేపటి క్రితమే మసూద్ ఒక లేఖను విడుదల చేశారు. అసలు ఉగ్రస్థావరం ఏ విధంగా ధ్వంసమైందో మనం ఒకసారి గమనించవచ్చు. దాడికి ముందు, దాడి తర్వాత అని చెప్పుకోవాలి. బహౌల్పూర్లో ఉగ్రస్థావరం ధ్వంసానికి సంబంధించిన విజువల్స్ ని మనం చూస్తున్నాం. మసూద్ అజర్ ప్రెస్ నోట్ విడుదల చేశారు. దానికి సంబంధించిన లెటర్ ని కూడా ఒకసారి మనం TV9 స్క్రీన్ లో చూడొచ్చు. ఆగ్రహంతో, ఆక్రోశంతో ఏడుస్తూ ఈ లేఖ విడుదల చేసినట్టు తెలుస్తోంది. మసూద్ అజర్ ప్రెస్ నోట్ కి సంబంధించిన లెటర్ మనం TV9 స్క్రీన్ లో రైట్ సైడ్ బాక్స్ లో చూస్తున్నాం.